కంప్లీట్లీ యంగర్ జనరేషన్ ఈ మూవీ ఇండస్ట్రీలో రావాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే మీరు ఎక్కువగా అవకాశాలు ఇవ్వబోతున్నారా అంటే? నేను ఇప్పుడు ఎవరికి అవకాశాలు ఇవ్వను, నేను వాళ్ళని వాడుకుంటాను. వెనకున్న పోస్టర్లో ఒక బ్లడ్ ఫేస్ కనిపిస్తుంది, అందమైన అమ్మాయి ఉంది, అక్కడ క్యాప్షన్ ఏమో టూ మచ్ లవ్ కెన్ బి స్కేరీ అని ఉంది. ఏం సార్, అతిగా ప్రేమిస్తే భయం? Yeah, 100%. And you see, anything beyond the limit actually can be scary, or even love, you know. So, but normally you think too much hate can be scary, because hatred also, it will drive you to take revenge or something. But love also can be scary in another context. Yeah. ఓకే, అంటే ఈ సినిమా ఎలాంటి జానర్కి చెందుతుంది అంటే? I would say it's a psychological thriller, because it అంటే చాలా మటుకు సత్య క్యారెక్టర్, ఆరాధ్య క్యారెక్టర్, వాళ్ళ మైండ్, వాళ్ళ సత్య చూడటం, తను మాట్లాడటం, ద వే హీ టెర్రరైజెస్ హర్ ఫ్రమ్ హిస్ ఫోన్స్ ఆర్ వాట్ ఎవర్, యూనో, అండ్ దట్ యాక్ట్స్ ఆన్ ద సైకీ ఆఫ్ ఆరాధ్య. సో ఆబ్వియస్లీ షీ జస్ట్ ఏ హ్యాపీ గో లక్కీ గర్ల్ అండ్ వితౌట్ ఎనీ కేర్ ఇన్ ద వరల్డ్. అండ్ బికాస్ ఆఫ్ దిస్ మ్యాన్, అబ్సెసివ్ లవ్ తోటి తను సైకలాజికల్గా ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనేది పాయింట్. సో దట్స్ రీజన్ ఐ వుడ్ కన్సిడర్ దిస్ ఏ సైకలాజికల్ థ్రిల్లర్.